హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన రవ్వ ఉప్మా అండి. రవ్వ ఉప్మా అంటే చాలా మందికి, కొంతమందికి ఇష్టం ఉండదు కదా, కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఇట్లా నేను చూపించే విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రవ్వ ఉప్మా అనేది మనకి పెళ్ళిళ్ళల్లో పెడతారు కదండి, మార్నింగ్ టిఫిన్ అదిలాగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా పుట్నాల చట్నీ. ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఒక చిన్న కప్పు నిండా వేస్తూ ఉన్నాను. ఇందులోనే సగం కప్పు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి ఇది. ఇప్పుడు ఇందులోనే ఒక 6 పచ్చిమిరపకాయలు, ఇవి చిన్నవి కాబట్టి 6 వేస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు పెద్ద అయితే ఒక 4-5 వేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర కడుక్కునేసి వేసుకునేసి, ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకునేసి, కొద్దిగా చింతపండు కూడా వేసుకునేద్దాం. వేసుకునేసి దీన్ని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇదిలాగా వస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది చట్నీ. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి వేసుకునేసి, ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత దీనికి మనం తాలింపు పెట్టుకునేద్దాం. ఇలా మొత్తం వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇలా కలపెట్టుకోవాలి. మనకి ఇంత చిక్కగా ఉంటే సరిపోతుందండి, మరి పలచగా ఉన్నా కూడా బాగుండదు కదా. ఇప్పుడు మనం పోపు దినుసులంతా వేసుకునేస్తే సరిపోతుంది. కొద్దిగా నూనె వేసి ఉద్దిపప్పు, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకునేసి పోపు వేసుకోవాలి. ఇందులో వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేద్దాం. సాల్ట్ ఏదైనా తక్కువైనా కూడా చూసి వేసుకోవచ్చండి. మనకి ఉప్మాకి ఇదిలాగుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేద్దాం. ఇందులో ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకునేసి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకునేద్దాం. అవి కూడా కొంచెం చిటపట అన్న తర్వాత దీంట్లో ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. నేను ఈ స్పూన్ నిండా ఉద్దిపప్పు, అదే స్పూన్ నిండా పచ్చెనగపప్పు వేసుకునేస్తూ ఉన్నాను. అలానే ఒక స్పూను పల్లీలండి, ఇవి కూడా వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ జీడిపప్పు ఇష్టం ఉంటే ఈ టైంలో కూడా జీడిపప్పు వేసుకోండి. మా ఇంట్లో జీడిపప్పు తినరని నేను వేయట్లేదు. జీడిపప్పు వేస్తే కూడా చాలా బాగుంటుంది. మొత్తం వేసుకునేసి ఇవి కొంచెం ఇలా కలర్ మారిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ అండి, ఇది ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలానే కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక 3 ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకునేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలబెట్టుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి, మనకు ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చాలు, అది ఎక్కువ కలర్ అవసరం లేదు. ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలబెట్టుకుంటే మనకి ఉప్మాలో ఉల్లిపాయ టేస్ట్ బాగుంటుందని. చూసారు కదా, ఇలా వస్తే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఒక గ్లాసు రవ్వ వేసుకునేద్దాం. ఈ గ్లాస్ నిండా అండి, ఒక చిన్న గ్లాస్ నిండా నేను రవ్వ వేసుకుంటా ఉన్నాను. ఈ చిన్న గ్లాస్ నిండా రవ్వే ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇది వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇలా కలబెట్టుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలి. మనకి రవ్వ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలబెట్టుకునేస్తే చాలు. ఇట్లా బాగా ఫ్రై అయింది కదా, దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసి వేసుకునేసి, మళ్ళీ ఇదే బాండిల్లో మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 4 కప్పులండి, 4 కప్పులు నీళ్ళు వేసుకునేస్తే సరిపోతుంది. మీరు ఏ కప్పు మెజర్మెంట్ పెట్టుకుంటారో అదే కప్పుతో నీళ్ళు కూడా వేసుకోండి. ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత ఇవిలో కొంచెం సాల్ట్ వేసుకునేద్దాం. 1/2 టీ స్పూన్ వేసినానండి, మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్. వేసిన తర్వాత నీళ్ళు చూసారు కదా, ఇలా మరుగుతూ ఉండాయి. ఇట్లా మనకి బాగా బబుల్స్ వచ్చేలాగా సలసల మరగాలండి నీళ్ళు, అప్పుడే మనకి ఉప్మా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మరిగినాయి కదా, మంట సిమ్లో పెట్టుకునేసి ఈ ఉప్మానంతా వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న రవ్వనంతా ఇందులో మొత్తం వేసుకునేసి ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఈ రవ్వ ఉప్మాలో పచ్చెనగపప్పు, ఈ ఉద్దిపప్పు అనేది ఇలా వేయించుకున్నప్పుడు తినేప్పుడు చాలా బాగుంటుందండి. ఇట్లా మొత్తం వేసుకున్నాక ఎక్కడ ఉడ్డలు లేకుండా బాగా కలబెట్టుకోవాలి. మంట అనేది సిమ్ములోకి మార్చుకొని కలబెట్టుకోవాలండి, లేకపోతే మనకి ఇవి గడ్డలు గడ్డలుగా ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు మనం కలబెడతా ఉన్నామంటే మనకి ఇవి గడ్డలు లేకుండా కరెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది. ఇంతే అండి, మనకి ఉప్మా రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకునేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకునేసి, మీకు ఇంకా కొంచెం పలచగా కావాలనుకుంటే నేను 4 గ్లాసులు చూపించినాను కదండి వాటర్, మీరు ఇంకొక 1/2 గ్లాస్ వేసుకోండి సరిపోతుంది. లేదంటే ఇట్లే కూడా చాలా బాగుంటుందండి. మనం ఇది పెళ్ళిళ్ళల్లో తింటాం కదా, సేమ్ అదేలాగా ఉంటుంది. ఇట్లా పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు ఇట్లా వేయించి వేసుకున్నామంటే మధ్య మధ్యలో తగులుతా సూపర్గా ఉంటుందండి. తింటా ఉంటే తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీనికి కాంబినేషన్గా పుట్నాల పప్పు చట్నీ అండి, సూపర్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లు ఖచ్చితంగా షేర్ చేయండి.